హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు అతి ముఖ్యమైన విషయం చెప్తాను. 10వ తరగతి జీవశాస్త్రంలో ఫెయిల్ కావడం అనేది చాలా కష్టం. నేనన్నా మీకు వినపడ్డదా? 10వ తరగతి జీవశాస్త్రంలో ఫెయిల్ కావడం అనేది చాలా కష్టం, పాస్ కావడం అనేది చాలా ఈజీ. అది ఏ విధంగానో ఈరోజు తెలుసుకుందాం. మీకు 3 విషయాలు ప్రత్యేకంగా నేను చెప్తాను. మొదటిది, ఎగ్జామ్ పోయే ముందు మనం ఏమేమి ప్రిపేర్ కావాలి, తర్వాత ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా మనం అప్రోచ్ కావాలి, ఎగ్జామ్ బాగా రాయడానికి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలని ఈ 3 విషయాలు చెప్తాను. మొదట 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ మీరు మొట్టమొదట అటెండ్ అవుతున్నారు. అంతకుముందు 7th క్లాస్లో కూడా బోర్డ్ ఎగ్జామ్స్ ఉండేవి, మీకు లేవు 7th క్లాస్లో. మొట్టమొదట మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు బయో సైన్స్లో అవుట్ ఆఫ్ మార్క్స్ 40కి 40 మార్క్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఓకేనా? అయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందర మీరు పాటించాల్సిన చూసుకోవాల్సిన విషయాలు కొన్ని మాత్రమే చెప్తాను. మీకు ఫేర్వెల్ పార్టీ రోజు మీ ఉపాధ్యాయులు మీకు చక్కగా చెప్తారు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలని శ్రద్ధగా వినండి, ఆచరించండి. నేను చెప్పేది ఏంటంటే, మన బయోసైన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి అప్పటికి మీరు కొన్ని ఎగ్జామ్స్ రాస్తారు. ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారు? 5 ఎగ్జామ్స్ రాస్తారు. ఫిజికల్ సైన్స్తో కలిపి 5 ఎగ్జామ్స్ రాస్తారు. అయితే 5 ఎగ్జామ్స్ మంచిగా రాసి ఉండొచ్చు, లేదా మన బయోసైన్స్ ముందున్న ఎగ్జామ్ ఫిజికల్ సైన్స్ కొంచెం హార్డ్గా వచ్చి కూడా ఉండొచ్చు. మీరు రాసిన ఎగ్జామ్ మనం తిరిగి రాయలేము. కాబట్టి దాని గురించి ఆలోచించడం బంద్ చేయండి. రాయబోయే ఎగ్జామ్స్ గురించి మంచి ప్రశాంతమైన మనసుతోని, మంచి మైండ్ సెట్తోని వెళ్ళండి. కాబట్టి ముందు రోజు రాసిన ఎగ్జామ్ రాయలేని విషయాలు వాటి గురించి ఆలోచించడం వదిలేయాలి. ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే మనం ఇంటికి 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 12:30 వరకు 3 అవర్స్ ఎగ్జామ్ రాస్తాం. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సైన్స్కి వచ్చేసి 1.5 అవర్ ఎగ్జామ్ టైం ఉంటుంది. మిగతా సబ్జెక్టులకి ఏమో 3 అవర్స్ ఉంటే బయోసైన్స్కి వచ్చేసి 1.5 అవర్ ఉంటుంది. 1.5 అవర్ ఉన్నప్పుడు మీకు 9:30కి స్టార్ట్ అయితే 1.5 అవర్ని క్లోజ్ అవుతుంది. కాబట్టి ఆ మైండ్ సెట్తోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అన్నట్టు. మీకు పార్ట్ బి వచ్చేసి 15 మినిట్స్ ముందే ఇస్తారు బయోసైన్స్. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ని అప్రోచ్ కండి. మన జీవశాస్త్రంలో పాస్ కావడం చాలా తేలిక. అది ఎలానో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం మైండ్ఫుల్నెస్ తోని ఎగ్జామ్ రాద్దాం. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? మనసును పెట్టి ఎగ్జామ్ రాద్దాం. ఇంటెలిజెంట్ తోని ఎగ్జామ్ రాద్దాం. మూస పద్ధతిలో కాకుండా ఆలోచించి ఎగ్జామ్ రాద్దాం. ఎనాలిసిస్ చేసి ఎగ్జామ్ రాద్దాం. మనం చదవని క్వశ్చన్ వస్తే కూడా ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఆ విషయాలన్నీ మీరు ఈ 15 to 20 మినిట్స్ శ్రద్ధగా వింటే అర్థమైపోతాయి. మొట్టమొదటి నేను చెప్పాను కదా, గడిచిపోయిన కాలాన్ని తిరిగి పొందలేము. జీవితంలో ఏదైనా తిరిగి పొందగలుగుతాం, కానీ క్షణాన్ని కూడా తిరిగి పొందలేము. గడిచిపోయిన క్షణాన్ని కూడా తిరిగి పొందలేము. కాబట్టి గతించిన దాని గురించి ఆలోచించకండి, చేయబోయే దాని గురించి ఆలోచించండి. కాబట్టి ఫిజికల్ సైన్స్ మంచిగా రాసినా, బాగా రాయలేకపోయినా దాని గురించి పక్కన పెట్టేయండి. బయో సైన్స్కి ఫ్రెష్ మైండ్తో వెళ్ళండి. ఫస్ట్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యారు. ఎగ్జామ్ హాల్లోకి మీరు అప్పటికి 5 days ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయ్యి రాయడం అలవాటు పడి ఉంటారు. కాబట్టి దాని గురించి ఎట్లా కూర్చోవాలి, ఎంతమంది వెళ్ళాలి, అన్ని విషయాలు మీకు అర్థమై ఉంటాయి. ఎప్పుడైనా ఎగ్జామ్కి ఎర్లీకి వెళ్ళడం వలన మనకు అన్ని లాభాలు ఉంటాయి. తర్వాత ముందు రోజు కూడా చదివేటప్పుడు సిలబస్ కాలేదని నిద్రపోకుండా చదవడానికి చేయకండి. నిద్ర అనేది కంపల్సరీ. మినిమం 6 hours నిద్రపోండి.
ఎగ్జామ్ టైంలో కాబట్టి మినిమం 6 అవర్స్ నిద్రపోయినారు. మీరు ఇప్పుడు ఇదాకా బాగానే నిద్రపోయి ఉంటారు, కానీ కనీసం ఎప్పుడైనా నైట్ 10:30, 11 వరకు చదవండి. మార్నింగ్ 4:30 లోపు లేవడానికి ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే మీకు సమయం చదవడానికి కేటాయిస్తారు. నెక్స్ట్ మీరు సమ్మర్లో ఎగ్జామ్ రాస్తున్నారు, ఐపీఎల్ మ్యాచెస్ కూడా మొదలవుతున్నాయి. ఇండియన్ ప్రీమియం లీగ్ మ్యాచెస్ 2020 మ్యాచెస్ మొదలవుతాయి. మీ ఎగ్జామ్ స్టార్ట్ కావడంతోనే అవి మొదలవుతాయి. అవి పక్కన పెట్టండి, అవి చూడకండి. అవి చూస్తే మీ మైండ్ సెట్ అంతా పక్కకు వెళ్ళిపోతుంది, మ్యాచ్ మీద దృష్టి వెళ్ళిపోతుంది, చదవలేదు. వినండి వినండి, ఫస్ట్ వినండి. వినడం వల్లనే మీరు అంత ఎంతో దాన్ని ఫాలో కాగలుగుతారు. సరే, ఎగ్జామ్ వాళ్ళకి ఎంటర్ అయ్యారు. మీకు ఫిజికల్ సైన్స్ అప్పటికే రాసి ఉన్నారు, 1.5 అవర్ ఎగ్జామ్. బయోసైన్స్ కొంత ఫెమిలియర్. గత సంవత్సరానికి అంతకుముందు పోయిన సంవత్సరానికి ఉన్న తేడా ఏంటంటే, అంతకుముందుకు ఫిజికల్ సైన్స్ బయోసైన్స్ 1 డేనే రాసేది ఉండే. గత సంవత్సరం మార్చారు, విడివిడిగా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీకు విడివిడిగా పెట్టడం జరుగుతుంది. ఫిజికల్ సైన్స్ ఒక రోజు ఉంటుంది, దాని తర్వాత బయోసైన్స్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ మధ్యన గ్యాప్ ఉంటుంది, కానీ మన బయోసైన్స్ ఎగ్జామ్కి గ్యాప్ రాలేదు, కంటిన్యూస్గా వచ్చింది ఎగ్జామ్. చదువుకోవడానికి ప్రిపరేషన్ మీకు హాఫ్ డే మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయాలని ఆచరిస్తూ మీరు బయోసైన్స్లో 40 మార్క్స్ తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీకు ఆల్ ది బెస్ట్ కూడా. చూడండి, ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్స్ బయోసైన్స్ ఫిజికల్ సైన్స్ సేమ్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ మనకి వచ్చేసి ఎన్ని మార్కులకు ఉన్నది? 40 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్. 10 మార్క్స్ మనకు ఎఫ్ఏ నుంచి వస్తున్నది. మీరు కొంత ఒక రకంగా చెప్పాలంటే లక్కీ ఫెలోస్. ఏంటంటే ఎఫ్ఏ మార్క్స్ ఫుల్ కొంతమందికి, ఎక్కువ శాతం మందికి మంచి చదివే ఉద్దేశం ఉన్న పిల్లలకి టీచర్లు బాగా మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ నుంచి అవకాశం లేదు. ఆ 10 మార్క్స్ కూడా రిటర్న్ టెస్ట్లోకే నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక మార్క్ ఉన్నది ఈ ఎగ్జామ్కి. అంతకుముందుకు వైట్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు, ఆన్సర్స్. ఇప్పుడు బుక్లెట్ వస్తుంది. ఆ బుక్లెట్ కూడా రోల్ పేపర్ వచ్చే అవకాశమే ఎక్కువ ఉందని అంటున్నారు. అంటే వైట్ పేపర్ కాకుండా గీతల పేపరే వస్తుంది. కాబట్టి వైట్ పేపర్ మీద రాయలేని వాళ్ళకి ప్లస్ పాయింట్ అది. కొన్ని ఎగ్జామ్స్ వైట్ పేపర్ మీద రాసే మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, ఆప్షన్స్ వాళ్ళకి కొంచెం మైనస్. సరే, మ్యాథ్స్కి బయోసైన్స్కి వైట్ బుక్లెటే వస్తుందని ఆశిద్దాం. రోల్ పేపర్ వచ్చినా కానీ మీరు దానికి సంసిద్ధులై ఉండాలి. మనకు టోటల్ మార్క్స్ 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ పేపరు మీకు ఇప్పటికీ ప్రీ ఫైనల్ ప్రాక్టీస్ పేపర్స్ రాసే ఉన్నారు. పార్ట్ ఏ పార్ట్ బిగా వస్తుంది. మనకి 40 మార్క్స్ పార్ట్ ఏ పార్ట్ బిగా వస్తుంది. పార్ట్ ఏ వచ్చేసి ఎన్ని మార్కులు? 30 మార్క్స్. పార్ట్ బి వచ్చేసి 10 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ ఏ 3 సెక్షన్స్ కలిగి ఉంటుంది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. పార్ట్ బిలో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. బిట్స్ ఉంటాయి, ప్రతి బిట్కి 1 మార్క్. ఇక్కడ వచ్చేసి సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్, సెక్షన్ 2లో 3 క్వశ్చన్స్, సెక్షన్ 2లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటున్నాయి. అయితే 1 and 2 సెక్షన్లో 3కి కంప్లీట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 3లో మాత్రం ఒక క్వశ్చన్ చాయిస్ ఉంటుంది. తర్వాత సెక్షన్ 1లో ఉన్న క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సెక్షన్ 2లో ఉన్న ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సెక్షన్ 3లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. ఓకేనా? ఇంతవరకు అవగాహన మీకు ఉంది. మరొకసారి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, మరొకసారి చెప్తున్నానంటే, క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మనకున్నది 1.5 అవర్, 1 గంట 30 నిమిషాలు. ఈ 1.5 అవర్ని టైం మేనేజ్మెంట్ చేసుకొని మీరు ప్రొసీడ్ అయితేనే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతారు.
కొంతమంది ఎలా ఉంటారంటే తమకు ఒక క్వశ్చన్ వచ్చిందంటే దానికి ఎన్ని మార్కులు ఉన్నాయని మర్చిపోయి రాస్తూనే పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 1లో క్వశ్చన్ వచ్చింది మీకు, అది ఫోటోసింథసిస్ మీద వచ్చింది. రైట్ అబౌట్ ఫోటోసింథసిస్, కిరంజని సమయక్రియ కూర్చి రాయండి అని వచ్చింది. అది 6 మార్క్స్ ఇవ్వచ్చు, ఆ క్వశ్చన్ 4 మార్క్స్ ఇవ్వచ్చు, 2 మార్క్స్ ఇవ్వచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్ అది వస్తే నాకు బాగా వస్తుందని దానికే 30 మినిట్స్ ఏవో రాసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు, అప్పుడు ఏమైతుంది, టైం అంతా దానికే వెళ్ళిపోతుంది. మీకు లభించే మార్క్స్ ఎన్ని? 2 మార్క్స్ మాత్రమే. కాబట్టి క్వశ్చన్కి ఎంత టైం కేటాయించాలనో అది దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ చేయండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 1 ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ ఉంది, ఇక్కడ తెలుగు పేపర్ ఉంది. ఇక్కడ సెక్షన్ 1, ఈ విభాగంలో 3 అతి లఘు సమాధాన ప్రశ్నలు గలవు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 లేదా 4 వాక్యాల సమాధానాలు రాయాలి. నువ్వు మ్యాక్సిమం ఎన్ని రాయాలి? 3 to 4 సెంటెన్సెస్ రాయాలి. నువ్వు 10, 20, 30 సెంటెన్సెస్ రాసినా కానీ నీకు వచ్చేవి 2 మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ 2 మార్క్స్. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు కేటాయించబడినవి. ఓకేనా? మీరు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు, ఇది ఇంపార్టెంట్ రా, నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏ ఇచ్చిన వెంటనే, అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ టోటల్ క్వశ్చన్స్ చదవండి. ఒకసారి చదవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, లాభం ఏంటంటే, బెనిఫిట్ ఏంటంటే, నీ మైండ్ కమాండ్స్ రిసీవ్ చేసుకుంటుంది. మీ మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే ఒక కంప్యూటర్లా పనిచేస్తుంది. ఇప్పుడు సిస్టమ్ మీద లేదా ఫోను మీద టైప్ చేశారు, గూగుల్లో టైప్ చేశారు, టైప్ చేసి సర్చ్ అన్న దాని మీద ప్రెస్ చేసిన వెంటనే అది డేటా మొత్తం ఇస్తుంది. ఎంత దానికి అందుబాటులో ఉన్న డేటా మొత్తం ఇస్తుంది. సేమ్ ఈ బ్రెయిన్ కూడా అలా పనిచేస్తుంది. నేను చెప్పేది సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసిన విషయం చెప్తున్నాను మీకు. మన బ్రెయిన్ ఎలాంటిదంటే కంప్యూటర్లా పనిచేస్తుంది. గూగుల్ సెర్చ్లో నువ్వు ఒక వర్డ్ కొట్టి సెర్చ్ చేస్తే ఎంత డేటా వస్తుందో నీ బ్రెయిన్ గూగుల్కి మించి పనిచేస్తుంది. అందుకోసం నేను ఏం చెప్తున్నానంటే, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే క్వశ్చన్స్ అంతా చదవండి. చదివితే అది కమాండ్గా నీ బ్రెయిన్ తీసుకుంటుంది. తీసుకొని నువ్వు ఈ సంవత్సరం మొత్తం చదివింది, క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది, ఇదంతా ఒక దగ్గరికి అనాలిసిస్ చేస్తుంది. చేసి ఆ క్వశ్చన్ సీక్వెన్స్ ప్రకారం ఆన్సర్స్ని అరేంజ్ చేసి పెడుతుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, క్వశ్చన్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక క్వశ్చన్ అయిపోయిన వెంటనే మరొక క్వశ్చన్ ఆన్సర్ రెడీగా మీ బ్రెయిన్ సిద్ధం చేసి ఉంచుతుంది. కాబట్టి 1కి 2 సార్లు క్వశ్చన్ పేపరు చదవండి. చదివిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ మీకు బాగా వచ్చిన క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. సపోజ్ సెక్షన్ 1, సెక్షన్ 2లో కంటే సెక్షన్ 3లో క్వశ్చన్ మీకు బాగా వస్తుంది, 6 మార్క్స్ క్వశ్చన్, అదే స్టార్ట్ చేయండి. ఫస్ట్ సెక్షన్ 3 అని పెట్టండి, క్వశ్చన్ నెంబర్ వేయండి, ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని మనకు నానుడు. అది మన వ్యక్తికైనా ఆన్సర్ షీట్కైనా ఎగ్జామినర్ వాల్యూ చేసేటప్పుడు నువ్వు రాసే ఫస్ట్ క్వశ్చన్ ఎంత నీట్గా ఉంటుందో, ఎంత కాంటెంట్ ఉంటుందో, అది మిగతా ఆన్సర్స్ని వాల్యూ చేయడం మీద ఇంప్రెషన్ పడుతుంది అన్నట్టు. ఫస్ట్ క్వశ్చన్ మీరు సరిగ్గా కాంటెంట్గా రాసిరనుకోండి, మిగతా అలా చూస్తూ మార్కులు వేసుకుంటూ పోతారు ఎగ్జామినర్. మేము స్పాట్కి వెళ్తుంటాం కదా, పిల్లవాడు ఫస్ట్ రాసిన క్వశ్చన్తోనే ఒక అంచనాకి వచ్చేస్తారు ఎగ్జామినర్. ఓ వీడికి బాగానే వచ్చు, ఇది మంచిగా రాశాడు. మిగతాది 1-2 చిన్న చిన్న మిస్టేక్స్ పైన ఫుల్ మార్కులు పడతాయి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త రాయండి. ఇంకోటి ఏంటంటే, మీరు అందరు చేసే మిస్టేక్ ఇంకోటి ఏంటంటే, మనకు కొద్దిగా వస్తుంది, కొద్దిగా రాదు. రాయినప్పుడు క్లాస్ రూమ్లో కానీ రాసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే, అర్థం కాకుండా రాసుకోవడం, పొంగ రాతలాగా గజిబిజిగా రాసుకోవడం. అప్పుడు అట్లా రాసుకుంటా పోతే మీకు మార్కులు రావు. మీరు రాసేది రాంగ్ అయినా కానీ అర్థమయ్యే విధంగా రాయండి.
ఎంత నీట్గా అర్థమయ్యే విధంగా రాస్తే మీకు అంత ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుంది. కొన్ని మిస్టేక్స్ రాసినా కానీ ఎగ్జామినర్ దాన్ని కన్సిడర్ చేస్తాడు. సరే పిల్లవానికి మేజర్ కాన్సెప్ట్ వచ్చింది, ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అయ్యాడా అని అనుకుంటాడు. కానీ మీరు కరెక్ట్ రాసేది కూడా అర్థం కాకుండా రాస్తే మీకు రావాల్సిన ఫుల్ మార్కులు రావు. కాబట్టి మీరు రాసేది నీట్గా అర్థమయ్యే విధంగా బాగా వచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇక ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ పేపర్, ఏ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ అయినా బ్లూ ప్రింట్ ఆధారంగా వస్తారా? దేని ఆధారంగా వస్తుంది? బ్లూ ప్రింట్ ఆధారంగా వస్తుంది. ఈ బ్లూ ప్రింట్ ఆధారంగా చేసుకొని మన క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారు. మన టెక్స్ట్ బుక్ లో అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయి, విద్యా ప్రమాణాలు అని ఉంటాయి. ఆ విద్యా ప్రమాణాలు మీరు ఒకసారి గుర్తు చేస్తాను, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది చూడండి, కనిపిస్తుందా చివరికి? పెడతాను. ఓకేనా? చూడండి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయావగాహన, మేకింగ్ హైపోథిసిస్, పరికల్పన తెలపడము లేదా చేయడం, ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్యాలు, తర్వాత కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్, బొమ్మలు గీయడం ద్వారా భావ ప్రసారం, డైలీ లైఫ్ అప్లికేషన్, నిజ జీవిత వినియోగం, విషయావగాహన, కాంప్రహెన్షన్ అండర్స్టాండింగ్ ఆర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే ఏంటిది? వివరించడం, వర్ణించడం, భేదాలు తెలపడం, పోల్చడం, ఉదాహరణలు ఇవ్వడం, కారణాలు తెలపడం, కార్యకరణ సంబంధాలు మొదలైనవి. మీకున్న 10th క్లాస్లో ఉన్న 10 లెసన్స్ మీకు బాగా అర్థమైతే, మీరు మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటే ఇవన్నీ చేయగలుగుతారు. ఒక బొమ్మ గురించి చెప్పగలగడం, రెండింటి మధ్య భేదాలు చెప్పగలగడం, డిఫరెన్షియేట్ చేయగలగడం, తర్వాత కారణాలు చెప్పగలగడం, ఇవి చేస్తే మీకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు. ఇక తర్వాత వచ్చేసి హైపోథిసిస్, ఏం జరగవచ్చు? తిరగని సమయక్రియ జరగకపోతే, ఫోటోసింథసిస్ జరగకపోతే ఏమవుతుంది? నువ్వు ఊహించగలిగితే నీకు ఈ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చినట్టు. తర్వాత ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలలో వాడే ఎక్విప్మెంట్స్, ప్రయోగ విధానము, అరేంజ్మెంట్స్, నెక్స్ట్ అబ్జర్వేషను, పరిశీలన, నిర్ధారణ, అవి చేయగలిగితే మీరు ప్రయోగాలు చేయగలిగినట్టు. తర్వాత సమాచార నైపుణ్యాలు, పట్టికలో ఉన్న సమాచారాన్ని చదివి అర్థం చేసుకొని ఆ పట్టిక కింద ఉన్న ప్రశ్నలకి నువ్వు సమాధానాన్ని ఆ పట్టికలో గుర్తించగలిగితే నీవు ప్రాజెక్ట్ వర్క్ చేయగలిగినట్టు. తర్వాత ఒక ఫ్లోచార్ట్ కానీ, ఒక డ్రాయింగ్ కానీ, ఆ డ్రాయింగ్ పార్ట్స్ కానీ నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే నీకు ఈ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చినట్టు. తర్వాత నిత్య జీవిత అన్వయం, డైలీ లైఫ్ యూసేజ్, నువ్వు నేర్చుకున్న విషయాలు నిత్య జీవితంలో ఉపయోగించుకోగలుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు సమ్మర్ సీజన్, ఇప్పుడు ఏం చేయాలంటారు? మామూలుగా మీకు బయాలజీ నేర్చుకున్న తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఎండ జరగవద్దు, లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఇవన్నీ నిత్య జీవిత అన్వయించుకు వస్తుంది. మీకు డైజెషన్ బాగా జరగాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే నువ్వు చెప్పగలిగినావు అనుకో, అది నిత్య జీవిత అన్వయం, డైలీ యూసేజ్ నుంచి వచ్చేస్తుంది. కాబట్టి వీటిని అకాడమిక్ స్టాండర్డ్స్ మనము ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఏఎస్గా చూద్దామా. AS1 అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, AS2 అంటే హైపోథిసిస్ ఊహించడం, AS3, AS4, AS5, AS6 and 7. అయితే 6 అనేది ప్రశంస, అప్రిసియేషన్. ఇప్పుడు ఇక్కడ AS2లో ఊహించడంతో పాటు ప్రశ్నించడం కూడా వస్తుంది. అయితే మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని తగ్గించడం జరిగింది కాబట్టి 40 మార్క్స్కే ఉంటుంది కాబట్టి ప్రశ్నించడం మీద రావు ప్రశ్నలు, తర్వాత ప్రశంస మీద ప్రశ్నలు రావు. మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది చెప్తున్నాను చూడండి.
చూడండి, మీ క్వశ్చన్ పేపర్ దేని ఆధారంగా వస్తుందని చెప్పాను? బ్లూ ప్రింట్ ఆధారంగా ఇస్తాడు. నెక్స్ట్ ఆ బ్లూ ప్రింట్ దేని ఆధారంగా తయారు చేస్తారు? అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా చేస్తారు. టోటల్ క్వశ్చన్స్ AS1 నుంచి 80 మార్క్స్ వస్తాయా, AS2 నుంచి 2 మార్క్స్, AS3 నుంచి 9 మార్క్స్, AS4 నుంచి 4 మార్క్స్, AS5 నుంచి 7 మార్క్స్, AS7 నుంచి డైలీ యూసేజ్ నుంచి మీకు 6 మార్క్స్ వస్తాయి. టోటల్ చూడండి 20, 29, 33, 40, 46. మనకు టోటల్ మార్క్స్ ఎన్ని? 40. క్వశ్చన్ పేపర్ లో వచ్చే మార్క్స్ ఎన్ని? మరి 6 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చింది కదా. చాయిస్ సెక్షన్ మల్టిపుల్ చాయిస్ కాదు, సెక్షన్ 3 లో చాయిస్ 3 క్వశ్చన్స్ కి మనం రాసేది 2 క్వశ్చన్స్ కాబట్టి 6 మార్క్స్ మనకు చాయిస్ కింద ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, మనకు AS1 18 మార్క్స్ ఎక్కడెక్కడ వస్తాయి? పార్ట్ ఏలో ఎన్ని వస్తాయి, పార్ట్ బిలో ఎన్ని వస్తాయి? పార్ట్ ఏలో వచ్చేసి AS1 4 మార్క్స్ ఒకటి, 6 మార్క్స్ ఒకటి, మల్టిపుల్ చాయిస్ లో 8 మార్క్స్ వస్తాయి. AS1 4 మార్క్స్ ఒకటి, 6 మార్క్స్, మల్టిపుల్ చాయిస్ లో 8 మార్క్స్, టోటల్ 18 మార్క్స్ వస్తాయి. ఎక్కడ 4 మార్క్స్ ఏ సెక్షన్ లో ఉంటుంది? 4 మార్క్స్ క్వశ్చన్ ఏ సెక్షన్ లో 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది? సెక్షన్ 2 లో. రే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు మనం మాట చెప్పగానే అది ఏ సెక్షన్ లో మనం ఐడెంటిఫై చేయగలగాలి. 2 మార్క్స్ క్వశ్చన్ సెక్షన్ 1, 4 మార్క్ క్వశ్చన్, 6 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చెప్పండి, 4 మార్క్ క్వశ్చన్ సెక్షన్ 2, 6 మార్క్స్ క్వశ్చన్ 8 మార్క్స్ పార్ట్ బి. 8 క్వశ్చన్స్ వస్తాయి పార్ట్ బి లో. ఏది? AS1 సంబంధించి. అర్థమైందా? ఇప్పుడు AS1 సంబంధించి మీకు చూపిస్తాను క్వశ్చన్స్. మనం చెప్పినట్టే వస్తున్నాయా రావట్లేవా? ఇక్కడ చూడండి, సెక్షన్ 2 లో ఇందులో ఏ క్వశ్చన్ AS1 మీరు ఐడెంటిఫై చేయండి. ఏ క్వశ్చన్ AS1 ఐడెంటిఫై చేయండి. ఫోర్ మార్క్ క్వశ్చన్ లో AS1 క్వశ్చన్ ఏది? ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరు చెప్తారు? ఫోర్త్ వన్. వెరీ గుడ్. వై? ఎందుకు ఇది AS1 క్వశ్చన్ అని చెప్తున్నావు? డిఫరెన్సెస్ తేడాలు లేదా భేదాలు కాబట్టి AS1 అంటే మనం రాసిన దాంట్లో సెక్షన్ 2 లో ఒక క్వశ్చన్ AS1 ఉంది. తర్వాత ఇప్పుడు సెక్షన్ 3 లో కూడా AS1 ఉంటుంది, మీరు ఐడెంటిఫై చేయండి. సెక్షన్ 3 చెప్పండి, ఇందులో AS1 క్వశ్చన్ 8th one right wrong 7th క్వశ్చన్ చూడండి. ఏవేని 6 జీర్ణ ఎంజైమ్లు అవి జరిపే ఆహారంలోని అంశాలు ఏర్పడే అంత్య ఉత్పన్నాలను రాయండి. నేమ్ ఎనీ 6 digestive enzymes, mention the food component they act on and write their end products. AS1 question. Okay, next. ఇప్పుడు చూడండి, AS2 లో ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుంది, అది 2 మార్క్ క్వశ్చన్. ఒకటే క్వశ్చన్ వస్తుంది, అది 2 మార్క్స్. ఇక్కడ 2 రాశాను, 2 మార్క్స్ ఒకటే వస్తుంది. 2 మార్క్స్ అంటే ఏ సెక్షన్ అది? చూడండి చెప్పండి. AS2 ఫస్ట్ క్వశ్చన్ సార్, సెకండ్ క్వశ్చన్ సార్, 3 రాడ్ సార్, రాడ్
డోంట్ సే లైక్ దట్. మీరు ఒకడు అదొకటి ఇదొకటి ఏదో ఒకటి అవుతుంది అని చెప్పొద్దు అట్లా. ఇప్పుడు ఏస్2 సంబంధించిన క్వశ్చన్ ఏంటి ఇందులో? సెకండ్ క్వశ్చన్ చూడండి. జీవ పరిణామం జరగకపోతే ఏం జరగవచ్చు? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఎవల్యూషన్ డస్ నాట్ అకర్? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఎవల్యూషన్ డజంట్ అకర్? ఊహించడం మీద, హైపోథిసిస్ మీద, గెస్ చేయడం మీద ఎవల్యూషన్ జరగకపోతే ఏం జరగవచ్చు అంటే ఆన్సర్ ఎలా చేస్తారు? అసలు మీరు ఉండకూడదు. కోతు నుంచి మానాడు రాకపోవచ్చు. ఇది అరే ఈ హైపోథిసిస్ క్వశ్చన్ ని మీరు బట్టి చదవలేరు. బ్రెయిన్ ఉపయోగిస్తే ఈజీ, అర్థం చేసుకుంటే ఈజీ. చూడండి అరే ఇప్పుడు AS3 అంటే ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు. ఏ 9 మార్క్స్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ 6 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి. 2 మార్క్స్ అనగానే ఏ సెక్షన్ అది? సెక్షన్ 1 చూడండి. సెక్షన్ 1 చూడండి. సెక్షన్ 1 ఎన్నో క్వశ్చన్? ఒకటో క్వశ్చన్. చదువురా ఒకటో క్వశ్చన్ చదువు. ఓకేనా? 2 మార్క్స్. ఇలా నెక్స్ట్ 6 మార్క్స్ అంటే ఏ సెక్షన్? మూడో సెక్షన్. స్టార్ట్ సెక్షన్ చూద్దాం. ఇందులో చెప్పండి. AS3 క్వశ్చన్ ప్రయోగం మీద ఎక్స్పెరిమెంట్ వచ్చింది. రైజోపాస్ను పరిశీలించే ప్రయోగానికి కావాల్సిన సామాగ్రి, ప్రయోగ విధానాన్ని వివరించారు. చూడండి మల్టిపుల్ చాయిస్ లో బిట్స్ లో ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది ప్రయోగం సంబంధించి. ఇది బ్లూ ప్రింట్, ఇక్కడ మార్క్ ఉండదు, కంపల్సరీ ఇట్లనే వస్తుంది మీకు యాన్యువల్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి. A3 ఎక్స్పెరిమెంట్స్ మీద 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి కంపల్సరీ సెక్షన్ 1 లో రావాల్సిందే, 6 మార్క్స్ క్వశ్చన్ సెక్షన్ 3 లో రావాల్సిందే, బిట్స్ లో ఒక క్వశ్చన్ రావాల్సిందే, కంపల్సరీ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు బిట్స్ కూడా చూద్దాం. చూడండి చూడండి ఈ కింది చిత్రంలోని ప్రయోగ ఉద్దేశాన్ని గుర్తించండి. అంటే మనకి చూడండి, మనకి A3 లో సెక్షన్ 1 లో 1 క్వశ్చన్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగం నుంచి, సెక్షన్ 3 లో 1 క్వశ్చన్, బిట్ పేపర్ లో పార్ట్ B లో 1 క్వశ్చన్. 9 మార్క్స్ వచ్చేసినాయి. జీవశాస్త్రంలో పాస్ కావడం చాలా ఈజీ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకుండే ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని సైన్స్ లో? ఫస్ట్ లెసన్ లోనే 5 ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ లెసన్ లోనే 5 ఎక్స్పెరిమెంట్స్, ఇంకొక 4 ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే మిగతా లెసన్స్ లో ఉంటాయి. మీరు టోటల్ ఎక్స్పెరిమెంట్స్ 9 to 10 ఎక్స్పెరిమెంట్స్ చూసుకున్నారనుకోండి, ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? 6 మార్క్స్. 9 మార్క్స్. 9 మార్క్స్. తర్వాత AS4 ప్రాజెక్ట్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా, సమాచారాన్ని సేకరించడం. ఎన్ని మార్కులు ఇది? 4 మార్క్స్. ఒకటే క్వశ్చన్. 4 మార్క్స్ అనగానే ఏ సెక్షన్ అది? చూద్దాం. చూడండి సెక్షన్ 2 ఫిఫ్త్ క్వశ్చన్. ఇందులో టేబుల్ ఇచ్చాడు, దాని కింద 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ లో 3 క్వశ్చన్స్ ఆన్సర్ టేబుల్ లోనే ఉంటాయి. మీ టేబుల్ అండర్స్టాండ్ చేసుకోవడం రావాలి, టేబుల్ ని అర్థం చేసుకోవడం రావాలి. మరి ఏ టేబుల్ రావచ్చు? అది మీకు సులభంగా చేయడానికి నేను అది కూడా చూపిస్తాను. ఇంపార్టెంట్ టేబుల్ చూపిస్తాను, ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. మీరు కావాల్సింది కాన్సన్ట్రేట్ గా చదువుకోవడం. సరే, నెక్స్ట్ AS4 సెక్షన్ 2 లో సింగిల్ క్వశ్చన్ వస్తుంది.
4 మార్క్స్. తర్వాత AS5 ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 7 మార్క్స్. ఇందులో AS5 6 మార్క్స్ ఒకటి, పార్ట్ బిలో ఒక క్వశ్చన్ వస్తుంది. 6 మార్క్స్ ఒక క్వశ్చన్, పార్ట్ బిలో ఒక క్వశ్చన్ వస్తుంది. 6 మార్క్స్ అంటే ఏ సెక్షన్ అది? థర్డ్ సెక్షన్. చూద్దాం. చూడండి, థర్డ్ సెక్షన్ లో AS5 నెఫ్రాన్ బొమ్మను గీసి భాగాలను గుర్తించి నిర్మాణాన్ని వివరించండి. Draw a neat label diagram of nephron and explain its structure. 6 మార్క్స్. తర్వాత పార్ట్ బి లో ఒక క్వశ్చన్ చూడండి. 10th one. Identify the part in the given picture. ఇలా మీరు చేసే పొరపాటు ఏంటంటే క్వశ్చన్ చదవగానే ఎమ్మటి ఆన్సర్ ఊహించేస్తారు. ఏబిసిడీలు కూడా చదవాలి, అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఐడెంటిఫై ద, ఇక్కడ యారో ఉన్న చూడండి, అది ఇది చూడకుండా మీరు కింద పెట్టేస్తే అన్ని దాని పార్ట్సే, స్పెర్మ్ పార్ట్స్, అవి శుక్రకణ పార్ట్స్ అన్ని. ఇక్కడ యారో మార్క్ గుర్తించి మాత్రం పెట్టాలి. తర్వాత ఫ్రెండ్ పెట్టిండు, మన మీద గుడ్డి నమ్మకంతో వాడు కూడా పొరపాటు చేయొచ్చు. యాన్యువల్ ఎగ్జామ్ లో పక్కన ఎవడో పెట్టాడు, వాడి మీద ఉన్న నమ్మకాలు నీ మీద లేదని అంటే నువ్వు మార్క్ లాస్ అవుతావు. నీ మీద నీకు తెలివి ఉండాలి, నమ్మకం ఉండాలి. మంచిగా 1-2 సార్లు చదివి ఆన్సర్ చేయాలి. తర్వాత చూడండి, ఇక మిగిలిపోయింది డైలీ యూసేజ్, నిత్య జీవిత అన్వయం. ఇవి చూడండి, ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్ క్వశ్చన్ అనగానే ఏ సెక్షన్ అది? సెక్షన్ 2. చూడండి, సెక్షన్ 2. సెక్షన్ 2 లో నిత్య జీవిత అన్వయం ఏముంది? మన రాష్ట్రంలో అడవుల సంరక్షణకు చేపట్టవలసిన 4 చర్యలను రాయండి. Write 4 measures to be followed to conserve forest in our state. నువ్వు అడవులను సంరక్షించడానికి ఏం సూచన చేస్తావు? అది నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా రాయగలుగుతాం. అందుకోసమే మనం అకాడమిక్ స్టాండర్డ్ ఏమంటున్నాం? నిత్య జీవిత అన్వయము, డైలీ లైఫ్ యూసేజ్ అంటున్నాం. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్ అంటే ఏది? ఏ సెక్షన్? సెక్షన్ 1. చూడండి, సెక్షన్ 1. సెక్షన్ 1 లో ఏ చెప్పండి, ఏ క్వశ్చన్? రైట్ టు డైలీ లైఫ్ సిచ్యుయేషన్స్ వేర్ చేంజెస్ ఇన్ బ్లడ్ ప్రెషర్ ఇన్ అబ్జర్వ్. దైనందిన జీవితంలో రక్తపీడనం వేరువేరుగా ఉండే 2 సందర్భాలను రాయాలి. క్వశ్చన్ లోనే ఉన్నది దైనందిన జీవితం, డైలీ లైఫ్ యూసేజ్. ఓకేనా? ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఎంత తేలికగా మనం జీవశాస్త్రంలో పాస్ కావచ్చు అనేది. మనం పాస్ కావాలంటే ఎన్ని మార్కులు కావాలి? 14 మార్క్స్ సరిపోతాయి. 14 మార్క్స్ లో మీరు ఎక్స్పెరిమెంట్స్ తరోగా నేర్చుకున్నారు అనుకోండి, 9 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్, టేబుల్ ఇన్ఫర్మేషన్, ఆన్సర్స్ దాంట్లోనే ఉంటాయి. 3 ఆన్సర్స్ నువ్వు టేబుల్ లోనే చూసి రాయగలిగితే 9 + 3 ఎన్ని? 12. కొద్దిగా నీ బ్రెయిన్ ఉపయోగిస్తే ఇంకో మార్క్ కూడా పొందొచ్చు. 13 మార్క్స్. నీకు పార్ట్ బిలో ఒక 2 మార్కులు తెచ్చుకోలేవా? నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ త్రూ డయాగ్రామ్స్, అకాడమిక్ స్టాండర్డ్ 5. పిక్చర్స్ మీరు చూడగానే గుర్తుపట్టగలిగితే ఈజీగా 2 to 3 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. మరి ఇప్పుడు సార్ మీరు బాగానే చెప్పారు, ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ టేబుల్స్ ఏంటి, మాకు ఇంపార్టెంట్ చెప్తే మేము బాగా నేర్చుకుంటాం కదా, చెప్పనా? చూడండి, చూడండి 2 మార్క్స్ హైపోథెటికల్ క్వశ్చన్స్.
నేను ఇంగ్లీష్ మీడియం గ్రూప్ లో కూడా పెడతాను ఇవి వీడియోస్, తర్వాత చూద్దరు మీరు. అదే చూడండి, సైలెన్స్. ఇంపార్టెంట్ టేబుల్స్ పార్ట్ బి 100 ఇంపార్టెంట్ పార్ట్ బి క్వశ్చన్స్. ఈ 100 పార్ట్ బి క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే మాక్సిమం మీరు ఆన్సర్ చేయగలుగుతారు. 10. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ టేబుల్స్, తర్వాత ర్యాపిడ్ రివిజన్. ర్యాపిడ్ రివిజన్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్, ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ అవి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, తెలుగు మీడియం ఉన్నాయి. మీరు చేయాల్సింది మినిమం పాస్ మార్క్ నేర్చుకోవాలంటే మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకుంటే మీకు 9 మార్క్స్ వస్తాయి. తర్వాత టేబుల్స్ ఎలా రీడ్ చేయాలి, ఎలా ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలని నేర్చుకుంటే మీకు 3 నుంచి 4 మార్క్స్ వస్తాయి. తర్వాత పిక్చర్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు పిక్చర్ ఐడెంటిఫికేషన్ అంటే మీకు ఇది ఒకటి చూపిస్తాను. ఇంపార్టెంట్ ఆల్ డయాగ్రామ్స్. నెట్ లేదా? వీడియో ఆఫ్ అయిందా? సరే, నేను ఇది కూడా మీ గ్రూప్ లో పెడతాను. ఇంపార్టెంట్ డయాగ్రామ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక మెమొరీ టెక్నిక్ అంటారు చూడండి. మెమొరీస్ గుర్తుపెట్టుకోవడానికి కొండ గుర్తులు అంటారు. ఇక్కడ ఆర్ట్ లో ఉండే వాల్స్ ని గుర్తుపెట్టుకోవడానికి చూడండి, నిమోనిక్ ట్రై పుల్లింగ్ మై ఆటా. ట్రై పుల్లింగ్ మై ఆటా. ఏంటిది? క్రియేటెడ్ ట్రైకప్ షీట్. ట్రైకప్ షీట్ రైట్ సైడ్ ఉంటుంది. అరే వినండి, ఈ వాల్స్ మీద చాలా సార్లు పార్ట్ బి లో 2 మార్క్స్ క్వశ్చన్స్ లో వచ్చింది. ట్రైకప్ షీట్ రైట్ సైడ్ లో ఉన్నది. ఈ ట్రైకప్స్ నుంచి బ్లడ్ ఫ్లో ఇక్కడ నుంచి ఎడికి వెళ్తుంది, పల్మోనరీ వెయిన్స్ వెళ్తుంది. పల్మోనరీ వెయిన్స్ లో ఉండే వాల్స్ ని పల్మోనరీ వాల్ అంటాం. తర్వాత మిట్రల్, మై అంటే మిట్రల్, దాన్ని బైకప్ షీట్ అంటాం. ఎటువైపు ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి బ్లడ్ ఫ్లో ఆర్కిల్ నుంచి వెంట్రికల్కి, వెంట్రికల్ నుంచి జఠరికకి వెళ్ళి జఠరిక నుంచి ఆర్టాకి వెళ్తుంది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏమని ఉంది? ట్రై పుల్లింగ్ మై ఆర్టా. సీక్వెన్స్ తెలవడానికి, వాల్స్ గుర్తుపెట్టుకోవడానికి. కాబట్టి ఇవన్నీ పెడతాను, మంచిగా చదవండి. బయాలజీలో అవుట్ ఆఫ్ అవుట్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.